హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ తెలుగు ఛానల్. సో లాస్ట్ మనకి 2 days ఆఫ్ వచ్చినాయి. సో మండే ఇవాళ యాక్చువల్గా యుఎస్ నాన్ వర్కింగ్ డే, అంటే హాలిడే యాక్చువల్గా అక్కడ. సో అక్కడ మార్కెట్ అయితే ఇవాళ క్లోజ్ అయి ఉంటుంది. ఇవాళ మార్కెట్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా ఒకసారి 1-2 minutesలో చూద్దాం. నేను లాంగ్ టర్మ్ వ్యూ రెండిట్లో ఇవ్వడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ అగైన్. సో లెట్స్ సీ దిస్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ 15 minutes టైం ఫ్రేమ్, ఓకేనా? ఎందుకు 15 minutes అంటే ఇంట్రాడే వరకే చూద్దాం, ఓకేనా? సో ఇంట్రాడేలో చూస్తే ఇది ఎక్కడి నుంచి డిప్ వచ్చింది అనేది చూద్దాం. సో లాస్ట్ 5 days తీసుకుంటున్నాను నేను, అంతకుమించి కూడా తీసుకోవట్లా. ఇది హై కదా మనకి. సో హై ఎక్కడ వచ్చింది? హై అనేది మనకి సమ్వేర్ అరౌండ్ ఈ పాయింట్లో ఉంది కదా. సో ఇది హై. సో 25,143, ఇదంతా స్పాట్ ప్రైస్. సో ఇక్కడ మనకి సపోర్ట్ దొరికింది. అండ్ ఇది మనకి ఈ లో ఎప్పుడుదంటే ఫ్రైడే లో. ఇది ఫ్రైడే లో ఫ్రెండ్స్, ఓకే? సో ఫ్రైడే లోలో సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం. ఇది చూద్దాం, ఇది సపోర్ట్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే సో ఒక సింగిల్ బౌన్స్ ఎప్పుడూ కూడా సపోర్ట్ కింద ట్రీట్ చేయకూడదు. ఎందుకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇది ఫాల్ వచ్చింది కదా, బౌన్స్ అయింది, ఫాల్ వచ్చింది, ఇక్కడ బౌన్స్ అయింది, చూసారు కదా. సో ఇది మళ్ళీ రెండోసారి రీటెస్ట్ చేసిన తర్వాత అయితే సస్టైన్ అయ్యి సో మనకి ప్రైస్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. ఏమ రైట్? ఓకే. సో ఇది జస్ట్ లైక్ ఒక డౌ థియరీ. ఇక్కడ డౌన్ ట్రెండ్ రన్ అయింది. సో హయ్యర్ హై ఫామ్ అయ్యి హయ్యర్ లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ హై ఫామ్ అయింది. సో ఆ లోని రీటెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. సో తొందరపడకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ లో వేస్తాడా వేయడా, ఓకే? ఇది ఎవరికి తెలియదు కదా, మనకి ఎవరికి తెలియదు. సో ఇవాళ అయితే యుఎస్ మార్కెట్ క్లోజ్. సో ఆబ్వియస్గా ఇవాళ గేమ్ ప్లే చేసి ఉండొచ్చు కదా ఆపరేటర్స్ ఎవరన్నా. మంది డౌన్ ట్రెండ్లో ఉంది సివియర్గా, ఇదంతా ఒకటే కదా స్ట్రెచ్. సో ఈ స్ట్రెచ్ కాస్త ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఈ సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ ఇది? సో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు August 10th 11th ఆ టైంలో అనుకుంటా, ఓకే? యా, అప్పుడే అనుకుంటున్నాను. సో సరిగ్గా చూడలేదు, బట్ చూస్తే తెలుస్తుంది. యా, 7th, ఇదేమో 7thలో ఫ్రెండ్స్, ఇదేమో 8thలో. సో కన్సిక్యూటివ్ డేస్లో మనకి లోలు అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ లో లాస్ట్ ఫ్రైడేలో ఇవాళ మూమెంట్ ఇక్కడికి వచ్చింది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఎ డిప్. ఒక డిప్ ఇక్కడికి వచ్చి ఇది కట్ చేయకపోతే మనము వీ కెన్ గో ఫర్ ఎ లాంగ్ టిల్ నెక్స్ట్ హై. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లో కట్ చేసి ఒక కొత్త లో వేస్తే మంచిదన్నమాట నా దృష్టిలో. ఆ లో దగ్గరే బయింగ్ అనేది జరుగుతుంది, కానీ ఆ లో వరకు తీసుకెళ్ళిపోతారు ప్రైస్ని. ఇదిగోండి, ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ లైక్, ఓకే? సో రఫ్లీ ఈ ఏరియా కనుక వచ్చి ఈ 24,345 అబోవ్ ఉండాలి ప్రైస్ మట్టికి. కిందకి వెళ్తే కొంచెం డీప్ లో వేస్తారు. డీప్ లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంది కదా. ఇది 30 days అనుకుంటా, 90 daysకి వెళ్తే బెటర్. సో 90 daysకి వెళ్తే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా, గమనిస్తున్నారు కదా, ఈ లో కట్ చేస్తే ఈ ఫిబొనాచి ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. మనం యాక్చువల్గా ప్రతిదీ ఒకదాన్ని పట్టించుకుని ఇంకొకదాన్ని వదిలేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా జనరల్గా. నేనన్నా సరే, ఎవరన్నా సరే, ఎక్సెప్ట్ హెచ్ఎఫ్టీలో ఒకటే ఫాలో అవ్వరు అనమాట. ఇదిగోండి, ఇలాగా ఫిబొనాచి డ్రా చేస్తే ఇది 38.28% దగ్గరకు వచ్చింది. నేను ఇంక తీసేస్తున్నాను, ఇదంతా ఈ లెవెల్స్ తీసేస్తున్నాను. ప్రీవియస్గా హారిజాంటల్ లైన్స్ డ్రా చేసినవి తీసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు వచ్చి ప్రైస్ అనేది మనకి కట్ అవ్వడం జరిగింది. ఐ మీన్ రెసిస్టెన్స్ ఇక్కడ క్లియర్ కట్గా మనకి ప్రైస్ అనేది ఇలా ఫాలో అయ్యి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మనకి కిందకి రావడం జరిగింది కదా. సో ఇప్పుడు ఇఫ్ టుడేస్ ఈజ్ ఏ జస్ట్ లైక్ ఏ నార్మల్ బౌన్స్ అయితే ఇది మనకి రేపు కానీ ఎల్లుండి కానీ వెన్స్డే, ఓకే, థర్స్డే, ఈ లోపల ఈ 4 daysలో కనుక కిందకి కొడితే ఫ్రెండ్స్ అక్కడ మనము వెయిట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఈ 23,866 అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకే? పక్కాగా నేను ఇప్పుడు చెప్పడం కాదు, నెక్స్ట్ అదే కొట్టినప్పుడు 1 week పడుతుందో లేకపోతే ఇంకా 5 days 4 daysలోనే వచ్చేస్తాడని మనకు తెలియదు. సో దట్ విల్ బీ ఏ ఫ్రీ ఫాల్.
ఓకే. సో మోస్ట్లీ 5-6 డేస్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అనేది నా ఉద్దేశం. అంత ఈజీగా రాదు. ఈ లో గనక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనకి రెసిస్టెన్స్ 25,125 ఇందాక చెప్పినట్టుగా. సో అవర్ రెసిస్టెన్స్ విల్ బి ఇదే. ఎందుకంటే ప్రైస్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రై చేస్తాడు, ఇక్కడ బ్రేక్ చేశాడు అనుకుందాం, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇదంతా న్యూస్ బేస్డ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రెండ్ అనేది లేదు. మనకి వచ్చే జిఎస్టీ న్యూస్ కానీ, మన అదే మన జీడిపి కానీ, లేకపోతే ట్రంప్ తారీఫ్స్ కానీ, మన ఎస్ఈఓ ఇప్పుడు రీసెంట్గా మీటింగ్ జరిగింది కదా లాస్ట్ 2 days చైనాలో, ఆ మీటింగ్ యొక్క డెలివరీస్ కానీ, ఇవన్నీ అనమాట. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది చాలా మార్కెట్ మీద తక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్, న్యూస్గా రన్ అవుతుంది. సో ఎనీ బౌన్స్ ఈజ్ ఆన్ ద న్యూస్. కానీ డ్రాప్ అనేది మట్టికి కంప్లీట్గా తారీఫ్స్ మీద ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ యొక్క దాన్ని ఏమంటారు, రెపల్షన్స్ అంటాం. ఓకే. సో బేసిక్గా ఎప్పుడైతే తారీఫ్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయో కంపెనీస్, ఆ కంపెనీస్ అన్ని డ్రాగ్ అవుతాయి. అవి ఖచ్చితంగా ఆ ప్రమోటర్స్, ఆపరేటర్స్, అందులో ఉన్న ఎఫ్ఐఎస్, డిఏఎస్ కూడా ఎగ్జిట్ అవ్వడానికి చూస్తారు. సో ఎగ్జిట్ అయినప్పుడు మార్కెట్ అనేది మనకి కరెక్షన్ అనేది కామన్. సో ఎనీథింగ్ బిలో దిస్ వీ విల్ సీ ఏ గ్యాప్ ఫిల్. ఇక్కడ గ్యాప్ అని ఉన్నదనేది మర్చిపోకూడదు. ఓకే. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో రేపటి వరకు చూస్తే నేను అనుకోవడం ఏంటంటే, ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే ప్రైస్ అనేది వెళ్తాడు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో అంటే ఒకసారి రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో లెట్ మీ డ్రా దట్. ఇదిగోండి ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఓకేనా. సస్టైన్ అయితే దట్ విల్ బీ నేను డ్రా చేసినట్టు ఏమో వచ్చేది కానీ జస్ట్ లైక్ ఓకే. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో ఇలా జరిగితే, సో దెన్ ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది కనుక ఇలాగే డౌన్ స్లోప్లో కనుక ఉంటే ఫ్రెండ్స్, సో ఈ మార్కెట్ ఆబ్వియస్గా అప్పుడు మనకి క్లోజింగ్ లోపలే మళ్ళీ రీటెస్ట్ చేస్తాడు. అలాగే నెక్స్ట్ డే, ఐ మీన్ వెన్స్డే, మనకి వన్స్ ఇది కట్ అయిన తర్వాత మనకి ఫ్రీ ఫాల్ అనేది ఉంటుంది. ఓకే. సో జనరల్గా ఇదే జరుగుతుంది అనమాట. వెన్స్డే మనకి ఇలాంటి అవకాశం ఉంది, వెన్స్డే ఫాల్ అవ్వడానికి. ఓకే. ఇఫ్ నాట్ వెన్స్డే, ఒకవేళ బౌన్స్ అయినా కూడా మనకి థర్స్డే అన్న ఇలా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎప్పుడు ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని గనక ప్రైస్ గనక రెస్పెక్ట్ చెయ్యకపోతే, మనం అనుకున్నట్టు ఇందాక ఈ బౌన్స్ అనేది షార్ప్ బౌన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ ఏరియా ఇందాక చెప్పినట్టు ఈ నెక్స్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ 25,125 అనేది మన అప్సైడ్ టార్గెట్ అనమాట. ఇక్కడ దాకా ఇంకెవ్వడూ ఆపలేడు ప్రైస్ని, గుర్తుపెట్టుకోండి. సో దీస్ 2 సినారియోస్ నా మైండ్లో ఉన్నాయి ఈ వీక్ వరకు. ఓకేనా. ఈ వీక్ తర్వాత సో లెట్స్ సీ, ఒకవేళ ఇవాళ అదే ఫ్రైడే లోన్ కనుక రెస్పెక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది ఇందాక చూపించేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఫిబొనాసీ తీసేయచ్చు మనం. సో ఫిబొనాసీ ఇది పరిస్థితి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ ఈవేళ పెద్ద ఏం పెర్ఫామ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకే. నా దృష్టిలో బ్యాంక్ నిఫ్టీ అంత ఏం లేదు, అండర్ పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ నేను ఆల్రెడీ డ్రా చేసే ఉంచాను, మొన్న ఫ్రైడే అనుకుంటా. సో ఇది జస్ట్ లైక్ ఒక ట్రెండ్ లైన్స్ కింద డ్రా చేశాను. అండ్ పిచ్ ఫోర్ కోడ్ ఉంటుంది, తెలుసు కదా మీకు, ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ టూల్ బేస్ చేసుకుని ఇది డ్రా చేశాను తప్ప ఇదేం పర్ఫెక్ట్గా ఏం డ్రా చేసేయలేదు. జస్ట్ లైక్ మీడియం లైన్ ఒకటి తీసుకున్నాను, అప్పర్ వీక్ లోవర్ వీక్ని బేస్ చేసుకుని డ్రా చేసి ఇదిగోండి ఫైనల్గా ఇది వీక్లీ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా ప్రజెంట్. సో ఇప్పుడు ఈ మీడియం లైన్ ఒకవేళ ఇన్ కేస్ రెస్పెక్ట్ చేస్తే, ఓకేనా, ఇందాక మనం అనుకున్నట్టే. సో ఇది వీక్లీ టైం ఫ్రేమే చెప్తున్నా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే. లేదు, రెస్పెక్ట్ అనేది లేదనుకుందాం, కింద వరకు కూడా రావడం జరుగుతుంది పక్కాగా. ఓకే. ఇది చాలా ఈజీగా కూడా ట్రేడ్ చేయొచ్చు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఓకేనా. అది ఎలాగనేది ఇప్పుడు ఇంట్రాడేలో చార్ట్ మీద చూపిస్తాను. యాక్చువల్గా ఏది పెద్ద గొప్ప విషయం కాదు, మనమే దాన్ని కాంప్లికేట్ చేసేసుకుని వన్స్ లాస్ల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలో తెలియక యావరేజ్లు చేసి ఇట్ విల్ మేక్ ఇట్ ఏ బిగ్ మెస్ అంతే. అది జనరల్గా అందరూ చేస్తారు, నేను చాలాసార్లు చేశాను. సో లెట్స్ సీ దిస్.
ఓకే, ఇప్పుడు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉన్నాను. 15 మినిట్స్ ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉంటుందని చూపిస్తున్నాను తప్ప, లేకపోతే 5 మినిట్స్ మనం 2 మినిట్స్ కూడా చూడొచ్చు యాక్చువల్గా డీటెయిలింగ్గా చూడాలనుకుంటే ఒక చార్ట్ని. సో ఇక్కడ ఇదిగోండి చూడండి, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక అదే నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను కదా, మనకి ప్రైస్ అనేది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇదిగోండి ఒక ట్రెండ్ లైన్, ఇది మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తే ప్రైస్ కొంచెం డిస్టెన్స్ తర్వాత ప్రైస్ మళ్ళీ ఒకసారి మీడియం లైన్కి కంపల్సరీ వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ నేను అంత డీటెయిల్గా చెప్పడం ఇష్టం లేదు. ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్, ఇక్కడ కూడా కొంతమంది డిస్కౌంట్ ప్రైస్ అవ్వచ్చు, ఇక్కడ కూడా అవ్వచ్చు, ఇక్కడ చాలామంది తగ్గిపోతారు, ఇక్కడ ఇంకా తగ్గిపోతారు, ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. సో వన్స్ ఇది మనకు తెలియదు, ఎఫ్ఐఎస్కి డిఏఎస్కి వాటెవర్ ప్రో ట్రేడర్స్కి అందరికీ తెలుస్తుంది. సో జనరల్గా ఎగ్జాక్ట్గా వాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బులు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి, లేదా ఇక్కడ కొంటారు కాబట్టి ఇక్కడ అమ్మేస్తారు వాళ్ళు. అమ్మడం కూడా ఎలా అమ్ముతారు, గట్టిగా ఇంకా అంటే ఇక్కడ వాళ్ళు అందరూ ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకా ఆ రేంజ్లో అమ్ముతారు. తీసుకొచ్చి చాలామంది ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా మళ్ళీ కొందాం అనుకుంటారు, నథింగ్, ఇక్కడ కింద వరకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మార్కెట్ ఫ్రెండ్స్. సో ద సేమ్ వే నేను ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రైస్ అనేది ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ కట్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగి కిందకి ప్రైస్ అనేది వెర్టికల్గా పడింది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, ఇదేమి సంథింగ్ లైక్ హారిజాంటల్గా స్లోగా రాలా, కొంచెం సీరియస్ కరెక్షన్ జరిగింది. ఓకేనా, సీరియస్ కరెక్షన్ జరిగినప్పుడు బౌన్స్ బ్యాక్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఏమాత్రం హెచ్డిఎఫ్సి ఐసిఐ బ్యాంక్ కొంచెం పెర్ఫామ్ చేసినా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ 500 to 700 పాయింట్స్ బౌన్స్ బ్యాక్. ఓకే, ఐ రిపీట్, 500 to 700 బౌన్స్ బ్యాక్ చూస్తాం మనం. వెరీ షార్ప్ బౌన్స్ అని చెప్పలేను కానీ మనకి కొంచెం ఇదిగోండి యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫ్రెండ్స్. ఓకే, అంటే రేపేనా అంటే రేపైతే 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, హోప్ఫుల్లీ, బట్ ఇఫ్ ఇట్ సస్టైన్స్ ఇట్ మైట్ గో టు $51,000, $55,000 సారీ 55,000 అంటే రఫ్లీ ఒక 1,000 పాయింట్. ఓకేనా, అక్కడి నుంచి మళ్ళీ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కిందకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ బౌన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇలాగ బౌన్స్ రావాలంటే ఇనీషియల్గా మార్నింగ్ ఒక డిప్ వస్తుంది, అది 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో. సో లెట్స్ సీ. ఓకే, అండ్ మార్నింగ్ ఒకవేళ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలోనే 150 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, గ్యాప్ అప్, సో డిప్ వెయిట్ చేసి కొనుక్కోవడం బెటర్ అనమాట నా దృష్టిలో. ఓకే, సో లెట్స్ సీ నా వ్యూ ఎలా ఉన్నదనేది రేపు చూద్దాం. ఓకే, అండ్ స్టాక్ స్పెసిఫిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఓలా స్టాక్ చాలాసార్లు మీకు షేర్ చేశాను. ఓలాలో మటుకి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నా వ్యూ సస్టైన్ అయింది, నా వ్యూ నాకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ హ్యావ్ టేకెన్ లాడ్ ఆఫ్ పెయిన్ ఇన్ దిస్ స్టాక్, సీరియస్లీ. సో పెయిన్ తీసుకుని బట్ నేను ఒకటే బిలీవ్ చేశాను, యావరేజ్ చేస్తా వెళ్ళాను, అండ్ మై యావరేజ్ ప్రైస్ వాజ్ ప్రెటీ డ్యామ్ గుడ్ యాక్చువల్గా. ఓకే, సో అది నాకు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. అండ్ నేను అయితే ఇందులో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది మానేశాను ఇంకా. సో లెట్ మీ రైడ్ ఫర్ ఇట్. అండ్ కానీ ఒకటి 50% అయితే నేను బుక్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా పెయిన్ పాయింట్లో నేను ఇంక ఉండకూడదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్క్యూట్లు పెట్టిన కిందకి ఫర్ సమ్ న్యూస్ నేను ఆ పెయిన్ తీసుకోలేను ఇంకా. ఓకేనా, కొన్ని స్టాక్స్లో మనం పెయిన్ తీసుకోకూడదు. అండ్ దట్టు మనకి పెయిన్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం వీ కెన్ రైడ్ దట్ కంప్లీట్లీ. సో నేను ఇప్పుడు ఇది 80, నాకు యాక్చువల్గా మైండ్లో 80 ఉంది టార్గెట్, 75-80 ఉంది, అండ్ ఫ్రమ్ 75-80 అగైన్ 150 అండ్ అగైన్ 300. ఓకే, సో ఐల్ సీ హౌ ఫార్ ఇట్ విల్ గో. నేను ఖచ్చితంగా దీన్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాను అండ్ షేర్ చేస్తూ ఉంటాను. బట్ మళ్ళీ చెప్తున్నా, నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ యాక్చువల్గా ఓలా ఎలక్ట్రిక్లో. ఓకే, సో దీనికి పెయిన్ పాయింట్ నేను చాలా తీసుకున్నాను ఫ్రాంక్. ఆల్మోస్ట్ లైక్ మీరు బిలీవ్ చేయరు, 75 నుంచి యావరేజ్ చేస్తున్నా, 75 నుంచి యావరేజ్ చేసుకుని వచ్చి ఐ హ్యావ్ హ్యూజ్ క్వాంటిటీ ఉందన్నమాట. సో నౌ ఐఎమ్ వెరీ లైట్. ఇది నేను ఎందుకు షేర్ చేశానంటే, ఇది నేను యాక్చువల్గా జొమాటో అనే స్టాక్లో నేను మిస్ అయ్యాను. అది ఒకసారి మీకు చూపిస్తాను. నా పాత వీడియోస్ చూస్తే మీరు నేను జొమాటోని
అప్పట్లో జొమాటో ఇప్పుడు ఎటర్నల్ కింద మార్చేశారు కదా, సో రీనేమ్ అయింది. నేను జొమాటోని లిటరల్గా 53 దగ్గర నేను పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, 53 దగ్గర నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ కూడా అప్పుడు షేర్ చేశాను యాక్చువల్గా. ఇదిగోండి ఈ టైంలో అనమాట, ఇదే టైం గుర్తుపెట్టుకోండి. సో అది 53 దగ్గర నేను కొన్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ కొన్నాను, ఒక 12,000 కొన్నాను అనుకోండి నేను, ఓకేనా. సో నాకు గుర్తుంది అదే. సో 12,000 క్వాంటిటీ తీసుకున్నాను అప్పుడు. ఓకే, సో బట్ 12,000 క్వాంటిటీ ఎక్కువ అని ఎందుకంటానంటే, నో వన్ ఈజ్ బిలీవింగ్ అవుట్ సైడ్ ఇన్ ద మార్కెట్, బట్ ఐ థాట్ ఇట్ విల్, నేను వెళ్తుంది అనుకున్నా యాక్చువల్గా. సో ఎక్కడి నుంచి, ఇదిగోండి ఇది కూడా అంతే, ఈ రేంజ్ నుంచే నేను కొంచెం బిలీవ్ చేసింది, ఈ పాయింట్ నుంచి. ఇదంతా కూడా అప్పట్లో ట్రేడ్ చేసి కొంచెం లాస్ అవ్వడం జరిగింది నేను, బట్ ఈ పాయింట్లో బాగా హెవీగా యావరేజ్ చేస్తా మొదలెట్టాను ఫ్రెండ్స్. సో అది 46కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, 46, 47కి వెళ్ళింది. ఓకే, సో అక్కడి నుంచి నాకు ఏం చేయాలో అర్థం కాక, ఇదిగోండి ఈ క్యాండిల్, మీరు బిలీవ్ చేయరు, నేను ఈ క్యాండిల్ రాగానే తీసేసా. ఓకే, సో రఫ్లీ నేను 15 రూపీస్ కూడా పెద్ద ప్రాఫిట్ బుక్ చేయలేదేమో నాకు తెలిసినంతవరకు. సో 15 కూడా కాదు, 14 or 13 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, సో వచ్చి ఉంటుంది ఒక 1 lakh 1.2 lakhs ఎంతో వచ్చి ఉంటుంది. కానీ ఒకట్లే, ఇదంతా నాన్ సెన్స్ అనుకోండి, బట్ ఐ వుడ్ హ్యావ్ అట్లీస్ట్ గాట్ దట్, ఆ 55ని 110 వరకు అన్నా ఉంచాలి కదా, అవునా? నేను ఉంచలేదు. అండ్ దట్ టు సీ, నేనే వీడియో షేర్ చేశాను ఛానల్లో. ఐ ఎక్స్పెక్టెడ్ ఏ టార్గెట్ ఆఫ్ 130, 150, బట్ స్టిల్ ఫర్ సమ్ రీజన్ నాకే కన్విక్షన్ ఉందని నేను చేస్తే, నాకు తర్వాత కన్విక్షన్ పోయింది, నేను వదిలేసా. సో ఈవెన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ 10-15 lakhs ఆల్సో వుడ్ హ్యావ్ బికమ్ సమ్ 50 lakhs హియర్, జస్ట్ ఇమాజిన్. ఓకే, అందు గురించి ఏంటంటే కొన్నిటిని మనం బిలీవ్ చేసినప్పుడు వదిలేయడం చాలా బెటర్, ఎక్కడికి ఏమి వెళ్దనమాట. పేటీఎం ఒక ఎగ్జాంపుల్, కానీ పేటీఎం నేను కొంచెం ఎప్పుడూ కూడా గ్యాంబ్లింగ్ స్టాక్ కిందే చూడటం జరిగింది, ఎందుకంటే అందులో చాలామంది లూజ్ అయ్యారు మనీ, ఇప్పుడు కూడా లూజ్ అవుతారు. సో 1200లో ఎంతమందిని ట్రాప్ చేస్తారో ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్, జస్ట్ బిలీవ్, కొన్ని స్టాక్స్ని అయితే బిలీవ్ చేయాలి. అలాంటి స్టాక్స్ నేను కమింగ్ డేస్లో ఎక్కువ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక లెసన్ కింద ఉంటుందని నేను షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.